యార్డ్ కమిటీ చైర్మన్ వెంటనే మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వెంటనే మార్కెట్ యార్డ్ కావాలి 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 కలెక్టర్ కావాలి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంబడే మార్కెట్ కమిటీ చైర్మన్ వెంబడే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం. నెల రోజుల నుంచి ఐకేపీ సెంటర్లు చాలా అయినాయి. ఇప్పటి వరకు పట్టించుకొని అధికారులు కలెక్టర్ గారు మరియు తహసీల్దార్ గారు ఇది వరకు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అనేది జరగడం లేదు. గత వారం 10 రోజుల నుంచి దగ్గర 2000 బ్యాగులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ జరగడం లేదన్న. రైతులకు ఇంతగానో అవసరం జరుగుతాడు. ఆయనతో పట్టించుకోవడం ఎందుకు సార్? ఆయన చేయాలి ట్రాక్టర్లు పెట్టనియాడు, లారీలు పెట్టనిచ్చుకోరు. రైతులు ఓన్కి చెప్పుకోమంటారు. మరి అటువంటిప్పుడు సెంట్రల్ ఓపెన్ చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వాల వాడి రక రైతులను దోచుకుని తింటారా? పొద్దుగా లేదా రైతులు ఎందుకు రాజ్యం లేదన్నట్టు రైతులు దోచుకుని ఇంతగానో ఎందుకు తింటారు? మరి కాంట పెట్టాడు ఉంచాము అలా తరగతి షార్టేజ్ ఓడి చూసుకుంటాం. మా బాధ మాకు పిల్లలు లేరా? మేము నౌకలు మీ లెక్కలు మేము కూడా నౌకలు చేసుకోవచ్చు. మేము 10 మందికి అన్నం పెడుతున్నాము. మా బాధ అర్థం చేసుకోవచ్చు. జరంతరం అన్న నేను ఫోన్ చేస్తే ఏ అధికారాన్ని లేపుతాడు? లేవట కూడా నేను నిద్ర కూడతాం. కళ్ళ కూడా నిద్ర పోనీ ఏ అధికారిని కానీ. ఎందుకు సార్ గిట్లా చేస్తారు? మీరు ఇట్లా చేసి టెంట్ వేసి చేస్తారు. ఇలా గిట్లా లారీ గిట్లా పెట్టకుండా పొద్దున్న టెంట్ బరాబర్ టెంట్ వేసి చేస్తారు. మీరు ఏం చేస్తారో చేసుకోండి. అర్థం అంటే రైతులను తీసుకుపోయి ఏమన్నా జైలు కూర్చోబెట్టమని ఏ అధికారి కన్నా చెప్తే మాకు చెప్పరు. మేము నోరు ముచ్చుకుంటాం. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఉన్నాడు. లారీ ట్రాన్స్పోర్ట్ ఎందుకు సార్? ట్రాన్స్పోర్ట్ నీకు దేంతో అయితే నీకు ట్రాన్స్పోర్ట్ అవుతానికి ఎందుకు? ట్రాన్స్పోర్ట్ లకు ఇంత ఇబ్బంది ఎందుకు జరుగుతుంది? ఇతను ఏమో దోసుక తింటుర్రా? వేరే దుబ్బాక ట్రాక్టర్లు నడుస్తున్నాయి. ఎన్ని అలాట్మెంట్ ఇచ్చినా మీకు తెలియదా? అలాట్మెంట్ ఇవ్వండి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానికి వర్షం అన్ని చూస్తారా? ఇదేమో లగ్గమా చూసుకోవడానికి? తారీఖు 17 తారీఖు రోజు 709 సంచులు నా ఒప్పుకునే కాంట పెట్టిర్రు. నాతో పాటు ఇంకో 2 రైతులు 200 సంచులు పెట్టారు. 900 బ్యాగ్ సంచి ఇక్కడ ఉన్నది. ఆ 900 బ్యాగ్ సంచికి బాధ్యత వహించేది ఎవరు? అది వెయిట్ లాస్ అయితే ఎవరు భరించాలి? నా ఒక్కరికి కడుపు నొప్పికి ఇంతగానం ఉంటే మిగతా రైతులు ఎట్లా? చెదలు పడుతున్నాయి సంచులు. వర్షం పడితే దాన్ని తడిచినాక ధాన్యాన్ని ఎవరు కొంటారు? ఎవరు తీసుకుపోతారు? మాకు సంబంధం లేదంటే లాస్ట్కి నా పేరు మీద 10 సంచులు కడిగేస్తా అంటే ఎవరు భరించాలి? 10 సంచులు అంటే 5 క్వింటాల రూపాయలు. 5 క్వింటాలు అంటే 20,000 రూపాయలు అయితే మాకు అవి ఓడి వాటి భరించాలి.